2029 ఎన్నికల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటుంది. ఆ గ్రౌండ్ వర్క్ కూడా చాలా స్మార్ట్ వర్క్. ఎందుకంటే 2029 ఎన్నికలు వైసీపీ పార్టీకి చాలా చాలా ఇంపార్టెంట్. 2024లో ఎదురైన ఓటమి నుంచి కోలుకొని 2029లో మంచి ఫలితాలు సంపాదిస్తేనే ఆ పార్టీ మిగిలిద్ది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం మీద ఆ పార్టీ ఉంటదిగా. లేదు 2029లో కూడా అలాంటి దారుణ ఓటమే గనక వస్తే ఆ పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం మీద ఉండటం కష్టం. ఒక ప్రాంతీయ పార్టీ వరుసగా 2 భారీ ఓటములు తట్టుకొని ఆ పార్టీని నడిపిస్తున్న నాయకుడి ఇమేజ్ పోయిన తర్వాత ఆ పార్టీగా ఉండటం చాలా కష్టం అవుద్ది. కాబట్టి ఆ పార్టీకి సర్వైవల్ ఉండాలి అంటే 2029లో మంచి ఫలితాలు సంపాదించాలి. దానికోసం వైసీపీ గట్టిగానే గ్రౌండ్ వర్క్ చేసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో 2029లో గెలవాలనే ప్రయత్నంతో వైసీపీ గ్రౌండ్ వర్క్ ఉంది ఇప్పటికైతే. ఆ పార్టీ తరఫున చపాలజిస్టు, ఎన్నికల స్ట్రాటజిస్టు కపిల్ సాహు పనిచేస్తున్నారు. కపిల్ సాహు టీం పనిచేస్తుంది. ఈ కపిల్ సాహు ఎవరు అంటే తమిళనాడులో విజయ్ పార్టీ కోసం పనిచేశాడు. అంటే విజయ్ పార్టీ కోసమేమో ప్రశాంత్ కిషోర్తో కలిసి పనిచేశాడు. వైసీపీ కోసం ఇప్పుడు ఇండిపెండెంట్ గానే పనిచేస్తున్నది కపిల్ సాహు టీం. వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో సర్వేలు చేపిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఏంది, వైసీపీ ఇన్ఛార్జి పరిస్థితి ఏంది, అతనికున్న పబ్లిక్ ఫాలోయింగ్ ఏంది, ఇవన్నీ సర్వేలు చేపిస్తున్నారు. ఇది ఒకవైపు. రెండో వైపు అసలు ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ కాకుండా, జనసేన కాకుండా, టీడీపీ కాకుండా ఒకప్పుడు రాజకీయంగా యాక్టివ్గా ఉండి ఇప్పుడు రాజకీయాలకు కొద్ది దూరమైనటువంటి ప్రముఖులు ఎవరైనా ఉన్నారా అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి లేదు వేరు రాజకీయ పార్టీలో పనిచేసి ఇప్పుడు పొలిటికల్గా ఇంపార్టెన్స్ లేని నాయకులు, వాళ్ళు ప్రజల్ని ప్రభావితం చేయగలరు కానీ రాజకీయాల్లో ఇంపార్టెన్స్ లేక పక్కన పడిపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళను కూడా ఫైండింగ్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళను కూడా 2029 ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసేలా వాళ్ళతో ఏదో లోపాయికార చర్చలు జరుగుతున్నాయనేది. తర్వాత టీడీపీ జనసేన, ఇప్పుడు ఒక నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే ఉంటాడు, అక్కడ జనసేనకి అవకాశం ఉండటానికి ఉండదు. లేదు ఒక నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే ఉంటాడు, టీడీపీకి టికెట్ వస్తో రాదో తెలియదు టీడీపీ నాయకుడికి. అలాంటి టీడీపీలో జనసేనలో కొద్ది గొప్ప అసంతృప్తిగా ఉన్న వాళ్ళని కూడా ఫైండింగ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేయలేదు. అలాంటి వాళ్ళని ఫైండింగ్ చేస్తున్నారు. ఎవరున్నారు, వాళ్ళు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు, ఏ స్థాయిలో అసంతృప్తిగా ఉన్నారు, అంటే వాళ్ళతో మాట్లాడితే వైసీపీ వైపు వస్తారా, లేదు అసంతృప్తిగా ఉండి ఇంక అక్కడే మిగిలిపోతారా, ఇలాంటి ఫైండింగ్ చేస్తున్నారు. ఒకటి టీడీపీ జనసేన పార్టీలో ఉన్న అసంతృప్తుల్ని ఫైండింగ్ చేస్తున్నారు. లేదు గతంలో రాజకీయంగా యాక్టివ్గా ఉండి ఇప్పుడు యాక్టివ్గా లేకుండా పోయిన వాళ్ళతో అయితే డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. వాళ్ళ వల్ల ఓట్లు వస్తాయి అనుకున్న వాళ్ళతో మాట్లాడుతున్నారు. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి, వాళ్ళ పట్ల ప్రజల అభిప్రాయం ఏంటి, ఇవి కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నారు, ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటున్నారు. పైగా సామాజిక సమీకరణలు, ఏ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉంది, ఏ సామాజిక వర్గాన్ని టికెట్ ఇస్తే ఇక్కడ గెలవడానికి అవకాశం ఉంది, ఇవన్నీ రకరకాల లెక్కలు, ప్రజాభిప్రాయాలు, వైసీపీ కార్యకర్తల అభిప్రాయాలు, తర్వాత ఇతర పార్టీల్లో ఉన్నటువంటి అసంతృప్తులు, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఈ కపిల్ సాహు టీం ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి రిపోర్ట్ తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారు. గ్రౌండ్ వర్క్ అయితే గట్టిగా నడుస్తుంది. ఇప్పుడు వైసీపీ ఆలోచన ఏంటంటే, అంటే జగన్ గారి ఆలోచన ఏంటంటే 2027 జూలై 8వ తారీఖున రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజున లేదు సెప్టెంబర్ 2 రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి రోజున తన పాదయాత్ర స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. మోస్ట్లీ జూలై 8వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర స్టార్ట్ కావచ్చు. పాదయాత్రలోపే ఏ నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇవ్వాలో క్లారిటీ ఉండాలి అనేది జగన్ గారి వ్యూహం. తన పాదయాత్ర చేసుకుంటూనే ఈ నియోజకవర్గంలో ఇతనే ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ తరఫునని అనౌన్స్ చేయాలనేది జగన్ గారు అనుకుంటున్నారు. పాదయాత్రకు ఒక హైక్ రావాలి అంటే ఆ నియోజకవర్గంలో వైసీపీ తరఫున నిలబడబోయే అభ్యర్థి ఎవరో అనౌన్స్ చేయాలి అనేది. అంటే ఈ పాదయాత్ర స్టార్ట్ చేసేలోపు అక్కడ ఎవరికి టికెట్ ఇవ్వారో క్లారిటీ రావాలి. పాదయాత్రలో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది, ఇక అనౌన్స్మెంట్ ఉంటుంది. పాదయాత్ర చేస్తూ ఏ నియోజకవర్గంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారో ఆ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిని అనౌన్స్ చేస్తారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్, వైసీపీ చేస్తున్నటువంటి గ్రౌండ్ వర్క్ మాత్రం చాలా స్మార్ట్గా ఉంది. అన్ని రకాల క్యాలిక్యులేషన్స్ చేస్తున్నారు. ఇవన్నీ ఓకే, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ మీద కూడా ఒక సర్వే కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు జనం మెచ్చేలా ఎలా మారాలి? ఇప్పుడు అంతిమంగా అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రభావం కొంత ఉంటే నాయకుడి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. 2019లో వైసీపీ తరపున ఏ అభ్యర్థి నిలబడ్డాడు అని చూడలే, జగన్ చూసి ఓటేశారు, జగన్ కావాలనుకుని ఓటేశారు. 2024లో
కూటమి తరపున అభ్యర్థులు ఎవరు అన్నది చూడలే. జగన్ వద్దు అనుకుని ఓటేశారు. చూడండి 2019లో వైసీపీ తరపున నిలబడ్డ అభ్యర్థులు ఎవరు అని చూసి ఓటేలా. జగన్ కావాలి అనుకుని ఓటేశారు. 2024లో అసలు కూటమి తరపున అభ్యర్థులు ఎవరు, వైసీపీ తరపున అభ్యర్థులు ఎవరు అన్నది కూడా చూడలే. జగన్ వద్దు అనుకుని జనం ఓటేశారు. అంటే సీఎంగా ఎవరు ఉండాలి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ చర్చకు వస్తాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు తన ఇమేజ్ పెంచుకోవటం అనేది చాలా ప్రధానం కావాలి. అక్కడ నియోజకవర్గాల్లో ఏ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే ఓకే, లేదు ఏ వ్యక్తికి ఇస్తే ఓకే, లేదు ఏ ఏ వ్యక్తుల్ని పార్టీలో తీసుకొస్తే బాగుంటుంది, ఇదంతా ఒక స్థాయి వరకే. అంతిమంగా పార్టీ గెలవాలి అంటే, వైసీపీ అధికారంలోకి రావాలంటే జరగాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ పెరగటం. 2024లో వైసీపీ ఎందుకు ఓడిపోయింది? జగన్ ఇమేజ్ పడిపోవటం వల్ల ఓడిపోయింది. మళ్ళీ ఆ జగన్ ఇమేజ్ రికవరీ అయిందా లేదా, ఇది మాత్రమే చాలా ఇంపార్టెంట్. సో దీనికోసం ప్రయత్నం జరగాలి. మరి దీనికోసం ప్రయత్నం జరగాలంటే జగన్ తనలో ఉన్న మైనస్ని యాక్సెప్ట్ చేయాలి. మరి ఎవరైతే స్ట్రాటజిస్టులు వైసీపీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళు జగన్ మైనస్లు ఏంటనేది జగన్కి చెప్పాలి. వాళ్ళు చెప్పగలరా? చెప్తే జగన్ రిసీవ్ చేసుకోగలరా? తెలియదు. అది